దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 167వ ఎపిసోడ్కి వచ్చాం. మరి ఇది ప్రార్థనా టీవీ, సబ్జెక్ట్ అయితే నా దర్శనం. మీకు ఇదివరలో ఒక ఫ్లో వస్తూ ఆగింది. ఏంటి అంటే, దేవుడికి ఇతర జనుల మీద ఎంత ప్రేమ ఎందుకు అనేది దాని మీద వస్తూ తన ప్రజల జీవితాలను కూడా త్యాగం చేసి మరి ఇలా చేస్తూ వచ్చాడు. ఆఖరికి ఆ యొక్క త్యాగం ఎంత దూరం వచ్చిందంటే, ఆయన శిలువయాగం చేయడానికి కూడా వారు ముందుకు వచ్చి శిలువయాగం చేయించేదాకా వచ్చిందని చెప్పారు. దానికి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. మరి ఈ శిలువయాగం చేయటం అనేది అవసరమా? అది ఎప్పుడు అనుకున్నాడు దేవుడు అని అంటే, దేవుడు ఆదిలోనే అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? ఆది కాండం నుంచి మొదలుపెట్టి తన కుమారుణ్ణి ఈ లోకానికి నరరూపంలో పంపించి శిలువయాగం చేయించి వారి పాప భారాలన్నీ తీసివేయించి వారిని పరలోకం చేర్చాలి ప్రజలందరినీ అనేటువంటి ఆలోచన దేవుడికి ఎప్పటి నుంచి ఉంది అని అంటే, మొట్టమొదటి నుంచి ఉంది అని కొన్ని వచనాలు చెప్పుకున్నాం. చాలా మందికి తెలుసో తెలియక, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా, అంతకుముందు నుంచి ప్రపంచం ఉంది అంతా అంటుంటారు. ప్రపంచం ఉన్నది, దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ యొక్క త్రియేక దేవుడిలో భాగంగా ఉన్నాడు, ఆత్మస్వరూపం ఉన్నాడు. ఆ యొక్క త్రియేక దేవుడికి ఈ ప్రణాళిక అంతా ముందుగానే ఉంది అని తెలియపరిచేదే. మరి ఆ యొక్క వాక్యం రెఫరెన్స్ చూస్తే, ఓహో, ఈయన సృష్టికర్త కాకపోతే ఇంకెవరో సృష్టికర్త. ఆది కాండం 18:18లో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూస్తే, ఓహో, ఈ దేవుడే ఆ అనాది కాల సంకల్పం చొప్పున ఈ విషయాలన్నీ మరి ముందుగానే ఆలోచించాడు. అది జరిగే తీరాలి కాబట్టి చూస్తా ఒక మంచి వ్యక్తిని సిలువకి ఎక్కించడం ఎవరు చేయరు. సర్వసాధారణంగా ఒక మంచి వ్యక్తిని సిలువ ఎక్కించడం అనేది అలాంటి పరిస్థితులకి తీసుకురావడం అనేది మామూలుగా జరగదు. ఎవరికైనా జనరల్గా దేవుడు పెట్టినటువంటి మనిషి గుణాలకి అట్లా జరగదు. అలా ఒక మనిషిని అన్యాయంగా నేరం మోపి ఏ తప్పు చేయకోకుండా సిలువ ఎక్కించడం అనేది జరగాలి అంటే, దేవుడు ఏదో దాంట్లో దాచిపెట్టాడు ఈ మర్మం. ఆ మర్మమే మనం చూస్తాం. ఆది కాండము 18వ అధ్యాయము 18వ వచనం, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అబ్రహాం నచ్చాడండి దేవుడికి. అబ్రహాం నచ్చాడు, అబ్రహాంను ఏర్పరచుకున్నాడు ముందుగా. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఆది పురుషుడైనటువంటి అబ్రహాంనే ఏర్పరచుకున్నాడు. కొంతకాలం జరిగిపోయింది. ఆదాము హవ్వ సృష్టి, ఆ తర్వాత నోవాహు రోజులు, జలప్రలయం, ఆ తర్వాత నోవాహు కుటుంబం మాత్రం లేకపోవడం, జనం పెరుగుతూ వస్తున్నారు. ఒక మంచి వ్యక్తి కోసం చూశాడు, అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాముని ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. భూమిలో సమస్త జనముల గురించి ఆయన ఆలోచన ఉందా లేదా? అబ్రహాము ఏర్పరచుకున్నామండి, ఆయన కొడుకులు నేను చూసుకోవాలి, నేను ఈయన ఏర్పరచుకున్నా కాబట్టి అంటున్నాడా? అంటలా. అబ్రహాము నేను ఏర్పరచుకున్నాను, ఈయన మూలంగా భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడాలి. అది ఎట్లా సాధ్యం అని అంటే, దేవుడికి ఉంది ఒక ప్రణాళిక. ఈయన వంశంలో యేసు ప్రభు వారిని రూపంలో జన్మింపజేసి ఆయన ద్వారా ఈ శిలువయాగం చేయించి ప్రపంచ ప్రజలందరికీ కూడా మోక్షం ఇచ్చేయాలనేది దేవుడు ప్రణాళిక. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త కాకపోతే ఒక మనిషి ఎవరో ఒకళ్ళు నచ్చారండి, అబ్రహాం గురించి, అబ్రహాం సంతానం గురించే చెప్తాడు. కానీ నీ ద్వారా మొత్తం ఈ ప్రపంచం అంతా ఆశీర్వదింపబడుతుందని ఆ రోజునే చెప్పేశాడు ఆది కాండం. ఎప్పుడు ఇది? యేసు ప్రభు వారి ఈ లోకానికి నరరూపంలో రాకముందు 2100 సంవత్సరాల పైబడి కాలంలో అబ్రహాం గారు జీవించారు. అబ్రహాం గారు జీవించింది ప్రభువు రాకముందు
2100 అంటే ఇప్పటికి 4100 సంవత్సరాల క్రితము దేవుడు చెప్తున్నాడు. అబ్రహామును తీసుకోగానే చెప్తున్నాడు, నీ ద్వారా భూమి మీద సమస్త జనములు ఆశీర్వదింపబడతాయి అని చెప్పేసి. అదంతా జరిగింది. 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు, శిలువయాగం చేశారు. ఈ ప్రపంచం అంతా ఆశీర్వదింపబడింది. నాకు వద్దు అన్నవాళ్ళు తప్ప, నాకు వద్దు అన్నవాళ్ళు తప్ప ప్రతి వాడికి కూడా నాకు యేసు ప్రభు చేసిన త్యాగం నాకు వర్తించాలి అన్నవాడి గల వర్తించాలి. అందరూ పరలోకమే. యేసు ప్రభు ద్వారా వచ్చే ప్రతివాడు పరలోకమే. ఇక ఎవరు నరకానికి వెళ్ళే పని లేదు. యేసు ప్రభు మాకు ఆ త్యాగం కావాలి, ఆయన చెల్లించిన క్రయధనం మాకు కూడా వర్తించాలి అని ఎవరు అంటే వాళ్ళకి, వీళ్ళు వాళ్ళనే లేదు, అందరికీ పరలోకం ఇచ్చేసాడు. కానీ వద్దన్న వాడికి లేదు. అందుకే వద్దన్న వాళ్ళు అట్లా అయిపోతున్నారు, లేని వాళ్ళు లేదు. కాబట్టి ఆయన అయితే చేసాడు కదా, ఈ పెద్ద పని అయితే ఆయన చేసేయడం జరిగింది. అలాగే ఆదికాండం 22:18, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చానని. చూడండి, ఇది ఎప్పుడు జరిగింది అంటే అబ్రహామును ఏర్పరచుకున్న తర్వాత ఆయనకి ఎప్పుడుకో ఆయన 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకి సంతానం వచ్చింది. అబ్రహాం గారు 75 సంవత్సరాల వయసు అప్పుడు మరి నా సంతానం ఇవ్వమన్నప్పుడు నేను ఇస్తానని దేవుడు చెప్పిన తర్వాత దగ్గర 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత దేవుడు ఆయనకి 99వ సంవత్సరంలో సంతానం ఇచ్చాడు. ఇచ్చి ఆ కుర్రాడు పెరుగుతూ ఉండగా, యవ్వన ప్రాయంలోకి వస్తూ ఉండగా, మరి ఆ 10-12 ఏళ్ళు ఏమైనా ఉంటాయేమో ఆ సమయానికి అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఆ వయసు చిన్నపిల్లాడు. ఆ వయసులో ఆయన్ని పరీక్ష పెట్టాడు అబ్రహామును. మంచివాడే చూశాడు, నువ్వు రా అనగానే వచ్చేసాడు, అన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు. చూశాడు అబ్రహాం, ఓకే, అది నచ్చింది ఆయనకి. నచ్చి నీ ద్వారా ఈ ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదించు అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక పెద్ద పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష పెడితే ఇంకా మళ్ళీ ఆశీర్వాదం ఇవ్వాలని. ఈ పరీక్ష ఏంటంటే నీ కుమారుడిని నాకు మరి బలిగా ఇవ్వమని చెప్పేశాడు. కాబట్టి ఆయన బలి ఇవ్వటానికి కూడా వెనుదీయలేదు. కాబట్టి మళ్ళీ అబ్బాయి నువ్వు పరీక్షలో నెగ్గావు అని చెప్పి అబ్రహాంకి అప్పుడు చెప్తున్నాడు, మరి నీవు నా మాట వినినందున, అది కుమారుని బలి ఇవ్వమంటే ఇచ్చేటకి సిద్ధపడినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవు. నీ సంతానం ద్వారా ఈ భూలోకములో ఉన్నవి అందరూ ఆశీర్వదించారు. ఎవరు ఆయన సంతానం? ఆయన సంతానం అంటే ఎవరు? యేసు ప్రభు వారు. ఆయనలోంచి వచ్చినటువంటి యోధా ప్రాంతంలోంచి వచ్చినటువంటి ఆయన ద్వారా భూలోక జనములందరూ ఆశీర్వాదం. నిజంగా ఈ యొక్క యేసు ప్రభు వారు వల్ల ఎవరెవరికి ఆశీర్వాదం కలిగింది అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. ఇంకా చెప్పాడు అబ్రహాం అప్పుడే మరి అట్లాంటి మాట చెప్పేశాడు. అబ్రహాం గారి టైం అంటే చెప్పాం కదా, ఇప్పటికి 4000 సంవత్సరాల దాకా ముందు. ఆ టైంలో నేను ద్వితీయోపదేశ కాండంలో మరి చెప్తున్నాడు ఆయన. ఆ టైంలో అంటే వీళ్ళందరూ కూడా ద్వితీయోపదేశ కాండం అంటే ఇప్పటికి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు ఆ ప్రాంతంలో మరి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం అని చెప్పించిన రోజుల్లో ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ చెప్తారు. ఎందుకు అంటే దేవుడి యొక్క ప్రణాళిక ప్రపంచం అందరి మీద ఉంది, అందరినీ రక్షించడానికి. జనులు ఇదేదో మతం అని పిచ్చి పిచ్చిగా మరి చాలా మంది అనుకుంటా యొక్క భావంలో ఉన్నారు. కానీ ఇది మతం కాదు, ప్రపంచ ప్రజలందరికీ సంబంధించినటువంటి ఒకే ఒక మార్గము, ప్రపంచ ప్రజలందరికీ సంబంధించి ఒకే ఒక దేవుడు, ఒకే ఒక సృష్టికర్త. అదే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం అనేది ఎవరో ఒకరికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి సంబంధించింది. ప్రపంచానికి అంతటికి అధిపతిమైన దేవుడే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడై ఉన్నాడు. దాంట్లో ఏం జరిగింది అంటే ద్వితీయోపదేశ కాండం 18వ18-19 వచనాలు ఇలా చెప్తుంది. వారి సహోదరుల్లో నుండి
నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వారిని దాని గూర్చి విచారణ చేసేదను అని చెప్పాడు. ఎవరికి? మోషే గారికి. ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం ప్రభువారి ఈ లోకాన్ని నా రూపంలో రాకముందు 1500 సంవత్సరాల క్రితం అబ్రాహం పిల్లలు మరి అంతా వస్తా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల దాకా వచ్చేసింది అది అబ్రాహం తర్వాత ఒక 500-600 సంవత్సరాలు. ఆ టైంలో మోషే గారు లేపాడు. అబ్రాహం సంతానాన్నంతటా ఐగుప్తులో నుంచి బయటికి లాక్కొచ్చుకుని మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం రాయించాడు దేవుడు. ఆ మోషేతో అంటాడు దేవుడు, వారి సహోదరులు అంటే నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల యొక్క సహోదరులోంచి నీ వంటి ప్రవక్తను నేను పుట్టిస్తా, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతను ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. నేను ఏ మాట చెప్పాలో అన్ని కూడా ఆయన చెప్తాడు. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేశాడు. ఒకవేళ యేసు ప్రభువును అంగీకరించిన వారు యేసు ప్రభు మాట వినని వాళ్ళ గురించి విచారణ చేస్తాను అబ్బాయి అన్నారు. వాళ్ళకి తప్పదు ఆ నరకం తప్పించడానికి యేసు ప్రభు వారు ఏం చెప్తే అదే మాట, అదే మార్గం. ఆయన చేసిన క్రయధనాన్ని మేము మాకు కావాలి వినియోగించుకునే వాళ్ళు అందరూ పర్వాలేదు. అలాగే వద్దు అన్న వాళ్ళ గురించి విచారణ చేస్తాం. వద్దు అన్న వాళ్ళకి అది తప్పదు. కాబట్టి అక్కడ నుంచి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆది కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఇవన్నీ కూడా అందరి జనుల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఎందుకండి ఈ యొక్క ఇతర జనులంటే దేవుడికి ఎంత వల్లమాలిన ప్రేమ అంటే, ఇతర జనులు ఎవరో ఆయన జనులు ఎవరో అందరూ ఆయన సృష్టి. వల్లమాలిన ప్రేమ ఎందుకు అని అంటే, వారు ఇంకా ఈ యొక్క యేసు ప్రభు మార్గంలో లేరు కాబట్టి వాళ్ళ నరకాన్ని నుంచి తప్పించడానికి ఈయన చేసినటువంటి ఆ యొక్క కృషి ఫలించట్లేదు కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు ఆ బాధ్యత తీసుకుని, ఇదిగో నాబోటి వ్యక్తికి ఇన్ని దర్శనాలు చూపించి నువ్వు బిగించేయి సువార్త, నేను 4 దర్శనాలు చూపించాల్సిన అవసరం ఇంకేముందండి నువ్వు అంటే, ఆ యొక్క సువార్త ద్వారా వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోకి వచ్చి ఆయన ఆనాటి నుంచి చేసిన వాగ్దానం చొప్పున యేసు ప్రభు వారిని పంపించి ఆయన శిలువయాగం చేయించింది క్రయధనం అందరూ పొందేలాగా చేయాలనేది ఆయన కోరిక. కాబట్టి అట్లాంటి పని చేయటానికి, ఈ శిలువయాగం జరగటానికి ఏం చేయాలో దేవుడు ప్లాన్ చేస్తూ తన బిడ్డలైన ఇజ్రాయేల్ ప్రజలకి హృదయాలు కఠినపరిచి ఇది చేయడం జరిగింది. దేవుడు తన బిడ్డల యొక్క హృదయాలు కఠినపరిచాడు. అదే సమయంలో వేరే జనముల గురించి ఎంత చక్కని అభిప్రాయం కలిగి ఉన్నాడు దేవుడు అంటే, మీకా గ్రంథంలో చెప్తాడు, నా యొక్క ధర్మశాస్త్రాన్ని, నా యొక్క ఆజ్ఞల్ని అనేకమైన అన్యజనులు చక్కగా అంగీకరిస్తారు, కానీ నా యొక్క మార్గంలోకి రారు. వారి పంటలు చక్కగా పండుతాయి, వారంతా ఆనందిస్తారని చెప్పి మీకా గ్రంథం 4వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయం 4-5 వచనాలు ఏమంటే, ఎవరి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును, సైన్యములకు అధిపతిగా యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. ఒక ప్రక్క వీళ్ళకి ఇజ్రాయేల్ ప్రజలకి హృదయం కఠినపరచడం ద్వారా వాడు చేసే పనులన్నింటికి శిక్ష తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు. అదేంటండి, కఠినపరిచింది ఆయనే కదా అంటే, ఆ త్యాగం అదంతా కఠినపరిచే వాడు తప్పు చేస్తే చూశాడు, తప్పు చేసినప్పుడు శిక్ష కూడా విధించాడు. ఆ శిక్షే మరి బబులోను చెర 70 సంవత్సరాలు జరగడం జరిగింది. కాబట్టి శిక్ష కూడా వచ్చినప్పుడు ఈ దేవుడు కరెక్టు అని తెలుసుకునే విధంగా ప్రజలందరికీ చేశాడు. ఇంత చేసిన తర్వాత, ఈ దేవుడు కరెక్ట్ అని చేసిన తర్వాత, బబులోను చెర అనేది మీ అందరికీ తెలుసు. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు
600 సంవత్సరాల క్రితం జరిగింది. మరి ఆయన ఎంత చేసిన తర్వాత ఈ మేకా గ్రంథం కూడా మరి ఆ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు బట్టి చూస్తూ ఉంటే ఈ యొక్క అన్యజనుల విషయంలో అయితే ప్రేమ కురిపిస్తూనే ఉన్నాడు. ఎలా కురిపిస్తున్నాడంటే, ఎందుకంటే వాళ్ళ హృదయాలు మందపరచబడలేదు కదా. ఎవరు వ్యతిరేకిస్తున్నారు దేవుడి యొక్క మాటలు, దేవుడి ఆజ్ఞలు ఎవరు తిరస్కరిస్తున్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు తిరస్కరిస్తున్నారు. తిరస్కరించడానికి కారణం ఏంటి? ఆయన హృదయాలు మందపరచడం చేత. మరి మిగతా ప్రజల యొక్క హృదయాలు మందపరచబడలేదు కదా. కాబట్టి వాళ్ళు మామూలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలన్నీ బాగా నచ్చుతున్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటలన్నీ బాగా నచ్చుతా ఉన్నాయి. నచ్చుతా ఉండి వాళ్ళు యుద్ధాలు చేసుకోకూడదు మనం అని ఎవరికి వారు కూడా ఆ కత్తులు అన్నింటినీ తీసిపారేసి వ్యవసాయ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్రాక్ష చెట్లు, వాళ్ళ అంజూరపు చెట్లు బాగా పండేటట్టుగా కూడా చేస్తే వారు అన్నీ గ్రహిస్తున్నారు, కానీ దేవుడు వైపు గట్టిగా చూడకుండా వాళ్ళ దేవతలనే ఆరాధిస్తున్నారు. ఆ దేవతలను ఆరాధిస్తూ ఉండగా దేవుడు వాళ్ళని ఏమి శిక్షించటంలా. ఎందుకు శిక్షించటం లేదు అని అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. అది శిక్ష ఎప్పుడు ఇవ్వదలుచుకున్నాడంటే, దేవుడు శిక్ష ఎప్పుడు ఇవ్వదలుచుకున్నాడంటే ఇదన్నిటికీ కూడా ఇక వాళ్ళు చెప్పినవన్నీ వింటున్నారు, ఇది ఒకటి వింటలేదు కాబట్టి శిక్ష ఆ యొక్క తీర్పు దినమున వాళ్ళు చనిపోయిన తర్వాత వెళ్ళే ప్లేస్ విషయంలో ఆ శిక్ష అమలుపరచబడుతుంది, ఆ శిక్ష వస్తుంది అని. మరి శిక్ష అప్పుడు వస్తుంది అని అంటే రుజువు ఏంటండి? ఆ శిక్ష ఇప్పుడు రాలేదు కదా. దేవుడు ప్రేమతో వదిలేశాడు కదా. ఆయన వైపు మార్గంలో లేకపోయినా హాయిగా పంటలు పండించడానికి అవకాశం ఇచ్చాడు కదా. మరి చనిపోయిన తర్వాత నరకానికి వాళ్ళు వెళ్తారు అని అంటానికి ఎక్కడుంది అని చెప్పేసి మనం అంటే దానికి చక్కని వచనాలు ఉన్నాయి. యేసు ప్రభువు ఈ యొక్క 4వ అధ్యాయంలోనే ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించే బలము గల అన్య జనులకు తీర్పు తీర్చును. ఈ అన్య జనులకి తీర్పు తీరుస్తాడని చెప్పారు. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చక్కని ఉపమానం చెప్పారు. ఆ ఉపమానాన్ని బట్టి చూస్తే, ఆ గురుగులు అనేటువంటి ఉపమానం బట్టి చూస్తే దేవుడు ఎందుకు మరి ఆయన సాతాను వల్ల ఉన్నటువంటి వాళ్ళని శిక్షించుకోకుండా మరి ఎందుకు ఆపుతున్నాడు అనేది ఆ యొక్క 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో క్లియర్గా చెప్పబడి ఉంది. అది మీ ముందుకు నేను తీసుకొస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24 వచనం నుంచి కొద్ది వచనాలు వచ్చారు. ఆయన మరి ఒక ఉపమానం వానితో చెప్పారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడింది. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతను అడిగి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరగించు, కొంతకాలం వరకు రెంటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయటం కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుకుని కోతగాండ్రతో చెప్పుదు అని. అది ఈ గురుగుల సామెత. ఈ యొక్క ఉపమానం ఏంటి అంటే, దేవుడు ఈ యొక్క మంచి విత్తనాలు వేశాడు. దీని వివరణ తర్వాత వాళ్ళు శిష్యులు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని అర్థం ఏంటయ్యా అని అడిగితే చెప్పాడు. ఇదిగో అబ్బాయి, మీరు ఒక తోట యజమాని విత్తనాలు గోధుమలు వేశాడంటే తోట యజమాని నేను. మంచి విత్తనాలు వేశానంటే నేను వేసింది ఆ పొలం అంటే మీరు. మంచి విత్తనాలు నేను వేస్తే మీతో పాటు చెడ్డవాళ్ళు కూడా బయలుదేరారు, గురుగులు కూడా పెరిగినాయి. అవి ఎవరి వల్ల జరిగినాయి అంటే సాతానుడు. అంటే సాతానుడు, నేను ఇక్కడ ఉండగానే సాతానుడు కూడా ఉంటాడు. ఉండి వాడి పని వాడు చేసుకుంటూ పోతా ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, నేను అన్ని మంచి మాటలు చెప్తా ఉంటే వాడు దానికి వ్యతిరేకంగా నిజ దేవుడు మాటలు వినకుండా ఉండే విధంగా చేయటమే సాతానుడు చేసే పని. వాడు గురుగులు వెత్తటం అని. వాడు వచ్చి గురుగులు కూడా వెత్తిపోతాడు, చెడ్డ మాటలు కూడా వేసిపోతా ఉంటాడు. అయితే చెడ్డ మాటలు కూడా వేశాడు కాబట్టి
మరి వాటిని అన్ని పీకేయొచ్చుగా అంటే పీకొద్దు అన్నాడు గురుకుల్ని. ఎందుకు పీకొద్దు అని అంటే ఒకవేళ వాటితో పాటు గోధుమ మొక్కలు కూడా బయటకు పోతాయి. అంటే ఈ అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు అందరికీ ఉంటాయి ఆ రోజుల్లో ఉండి మరి ఎలా శిక్షించాలి? వాడు సాతాను మాటలు వినేసిన వారు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. ఒకవేళ వర్షం కురిపించుకోకుండా ఉంటే పంటలు అందరైపోతాయి కదా. మాట వినని వాడిది పోతే, విని వాడిది కూడా పోతుంది. కాబట్టి పంటలు బాగా పండాలి. పండని వాళ్ళకి పండుతుంది, వీళ్ళకి పండు. వర్షం వచ్చిన తర్వాత ఆయన మాట వినేవాడికి పంట పండుతుంది, వినని వాడికి కూడా పంట పండుతుంది, అందరికీ సమానంగా పండుతుంది. కాబట్టి నేను ఇప్పుడు శిక్షించదలుచుకోవాలా. శుభ్రంగా వాళ్ళు కూడా తింటారు ఉంటారు. నేను అన్ని వర్షాలు కురిపిస్తా, వాళ్ళు కూడా అన్ని పంట పొలాలు అనిపిస్తారు. తీరా చూస్తే నా మార్గంలోకి రారు, అంతే కదా. నా మార్గంలోకి రాని వారిని నేను ఎప్పుడు శిక్షిస్తాను అని అంటే, ఇదిగో ఈ జీవితం అయిపోయిన తర్వాత శిక్షిస్తా. గురువుల్ని అంతా పెరిగిన తర్వాత నేను దేవదూతలను పంపించి మంచి విత్తనాలన్నీ, గోధుమలన్నీ తీసుకొచ్చి నా కొట్లో పోయించుకుంటా. అంటే నా పరలోకానికి తీసుకెళ్ళిపోతా. కొంతమంది దేవదూతలను పంపి గురుగులను మట్టికి కోసి ఆ యొక్క పంటని అదంతా కట్టలు కట్టి అగ్నిలో పడవేసేయమంటారు, పడేస్తారు. అంటే ఎవరైతే నా మార్గంలో రారు, ఈ పంటలు అన్ని అనుభవిస్తూ, సుఖాలన్నీ అనుభవిస్తూ వేరే దేవతలను ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ జీవితం అయిపోయిన తర్వాత నరకము, ఆ అగ్నిలో పడవేయబడిన గురుగులు లాగానే వాళ్ళు పడవేయబడతారు. మరి ఇంతకాలం చూసి చూడనట్టుగా ఎందుకు పోయారు అని అంటే, ఇదిగో వాళ్ళకి ఏదైనా అపకారం చేస్తే మంచి వాళ్ళకు కూడా అపకారం జరుగుతుంది, గోధుమ మొక్కలు కూడా బయటికి లాగేస్తారేమో అని వాళ్ళకు కూడా జరగనిస్తా అన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే, మీకా గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్యాన్ని, ఆ యొక్క మాటలకు మర్మము ఇదేంటండి, ఆయన మార్గంలో లేకుండా వాళ్ళు హాయిగా బతకటం ఏంటి, వాళ్ళ దేవతలను ఆరాధించుకోవటం ఏంటి, వాళ్ళని ఎందుకు అట్లా ఉండనివ్వాలి అని అనుకుంటే, అలా ఉండనిచ్చింది దేవుడే. ఎందుకు ఉండనిచ్చాడు అంటే వీళ్ళకి అపకారం జరగకూడదని. మరి తర్వాత ఈ యొక్క జీవితం తర్వాత వాడు నరకానికి వెళ్తారనే పదాలు ఎక్కడున్నాయి అంటే, ఈ అగ్నిలో గురుగుల్ని వేసి కాల్చి వేస్తాను నా దేవదూతల పంపిణీ వివరణ చెప్పాడు ఆయన. దీన్ని బట్టి ఆ మీకా గ్రంథంలో చెప్పబడిన వివరణ, వారి మీదకి శిక్ష ఈ లోకంలో రాకుండా వాళ్ళు ఏం చేసినా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు దయదలిచి వదలటమే. మరి ఆయన మార్గంలో లేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క నరకానికి వెళ్ళవలసి ఉంటుంది అనేది దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఉపమానాల ద్వారానే ఇవన్నీ యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పారంటే, శిష్యులు అడుగుతారు, అయ్యా అన్ని ఉపమానాల ద్వారా చెప్తున్నారు ఏంటి అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతారు వీళ్ళంతా, ఆ ప్రజలకందరూ చెప్తున్నారంటే, అబ్బాయి అసలు విషయం ఏంటి వీళ్ళకి తెలుసా? శిష్యులకి తెలియదు. అసలు విషయం దేవుడికి తెలుసు. ఏంటి అసలు విషయం? వాళ్ళ హృదయాలు కఠినపరిచింది ఎవరు? దేవుడు. నేను హృదయాలు కఠినపరిచా కదా వీళ్ళకి అని ఆయన ఎప్పుడు కూడా మైండ్లో అది ఉంటుంది. ఇక వాళ్ళు వినాలి అంటే దేవుడి మాటలో కఠినపరచడం అంటే శాంతం కఠినపరచడం, కొంతవరకు మందగిరటం అని చెప్పాడు. అది హృదయాలు మందపరచడం అంటే కొద్ది మందే గ్రహించగలుగుతారు. యేసు ప్రభు మాటలు అందరూ గ్రహించలేరు. మరి గ్రహించలేదా? ఆయనతో పాటు వందలు వేల మంది వెళ్ళారు కదా, గ్రహించారు కదా. అది ఎంతమంది గ్రహిస్తారు? అలాగే చాలా మంది గ్రహించరు. ఆయన మందపరచబడి, హృదయం మందపరచబడినా ఈయన చెప్పేటువంటి ఉపమానాల ద్వారా ఇది నిజమే అని గ్రహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకు ఉపమానంగా చెప్తున్నాయా, మీరైతే బాగానే ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వాళ్ళ హృదయాలు మంచిగా చేశాడు కాబట్టి వాళ్ళ హృదయాలు బాగానే ఉన్నాయి కాబట్టి చెప్పగానే అన్ని వింటున్నారు. కానీ అందరూ వింటలా. కారణం ఏంటి? వాళ్ళ హృదయాలు కొంత మేరకు ఆయన మందపరిచి ఉంచాడు కాబట్టి ఇట్లా ఉపమానాలతో నేను చెప్తున్నాను అని చెప్తాడు. ఆ మాట ఎక్కడుంది అంటే ఇదే అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 10 నుంచి చెప్తుంది. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అన్నాడు. అంటే హృదయాలు కఠినపరచబడి ఉన్నాయి, మీకులాగా వాళ్ళకి ఫ్రీగా లేవు అని దేవుడు కూడా చెప్తా ఉన్నాడు.
అక్కడే కింద వచనాల్లో చెప్తాడు, యెషయా గారి ద్వారా ఈ ప్రజల కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాన్నట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మండములైన, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపునే గ్రహింపురు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకోరు. యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. రైట్, ఇది నిజమేనా? యెషయా గారు ద్వారా వాళ్ళ కన్నులు మూయించడం నిజమేనా? నిజమే. వాళ్ళ హృదయాలు మందగలం చేయటం నిజమేనా? నిజమే. అది యెషయా గారు చేసిన పని. 740 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలో నరరూపంలో నడయాడుతున్న రోజున చెప్పారు, ఇదిగో ఆనాడు యెషయా గారితో వీళ్ళ హృదయాలు నేను కఠినపరచమన్నంత నిజమే అంటాడు. అట్లా తన బిడ్డల హృదయాలు కఠినపరిచి ఇతరులకు మేలు చేసేటువంటి గుణము దేవుడిది. చెప్పాను కదా, నా దర్శనం కూడా అట్లా ఉందని. పోతే పోనీ, మన సొమ్ము పోతే పోయింది, ఇతరులు బాగుండాలి, ఇతరులకి మేలు జరగాలి, ఇతరులకు మేలు జరగాలి అనేటువంటి మనసు దేవుడిది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కొంత శిక్షణ అనుభవించాలి. ఇతరులు అంటే ఎవరు? ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి మేలు జరగాలి అని చెప్పే ఉద్దేశంతో కఠినపరిచాడు. దేవుడు హృదయాన్ని కఠినపరిచాడు అనే విషయం చాలా, ఈ మర్మము చాలా మందికి తెలియదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతసేపు కూడా అయ్యో వాళ్ళు మాట వినని ప్రజలు అంటూ ఉంటారు. కానీ మాట వినని మాటకు వాస్తవమే, కానీ దానికి తోడు దేవుడు కూడా మళ్ళీ మందపరిచాడు. ఒకప్పుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు మాట వినలేదు, దేవుడు కొట్టాడు, తిట్టాడు, అంతా అయిపోయింది. దానికి తోడు మళ్ళీ హృదయాలు ఇంకా కఠినపరిచాడు దేవుడు. అవసరం వచ్చింది. ఇదంతా ఎవరి గురించి? అన్యజనుల గురించి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వేరే మార్గంలో ఉన్న బిడ్డల గురించి. తన బిడ్డలకి హృదయం ఇలా కఠినపరిచానని చెప్తున్నాడు. అందుకే దేవుడికి ఈ ఉపమానాలతో మరీ వివరంగా చెప్పాల్సినంత అవసరం వచ్చింది. అదే మాట చెప్పాడు. వాళ్ళ హృదయాలు మూయబడి ఇచ్చింది నేనేనయ్యా, వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఉపమానం వేసి చెప్పాలి నేను, అందుకు చెప్తున్నా అన్నాడు శిష్యులకి రహస్యంగా. మరి ఉపమానం వేసి చెప్తే చాలా మందికి అర్థమైంది. ఈ కొద్ది మందికి అర్థం కాల. కొద్ది మంది అయినా ఉండి అర్థం కాని వాళ్ళు ఉంటేనే కదా ఇన్ని సిలువెక్కిస్తారు. యూదులు మరి మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ కొద్ది మంది అయినా మిగిలితే కదా ఈ సిలువెక్కాలని చెప్పి సిలువెక్కించే మనుషులు కావాలి కదా. అది ఎందుకు జరిగింది అంటే దేవుడు తన బిడ్డల్ని ఇలా జీవితాలు త్యాగం చేయించాడు. మరి ఈ రకంగా ఈ యొక్క వచనాల ద్వారా దేవుడి యొక్క ప్రేమ, నిజం చెప్పాలంటే పిచ్చి ప్రేమ అంటారే, అంత ప్రేమ ఉంది. ఎవరి మీద? ఈ ప్రపంచ ప్రజలందరి మీద. తన బిడ్డల పణంగా పెట్టైనా సరే వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు ఇటువంటి ప్రణాళిక చేశాడు. తర్వాత ఎపిసోడ్లో మరి ఇంకా ఉంది దీని మీద వివరణ. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా ఇవ్వాలని బోధిస్తున్నాడు. అది కూడా బోధిస్తా. ఆయన ప్రేమ గురించి మీకు తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. మరి దేవుడి యొక్క మాటల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 167 ఎపిసోడ్ కూడా తగిన నడిపింపుడు దగ్గర చేశారు. నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాలు గ్రహించే శక్తిని దయచేసేందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వెలుగు అనేక మందికి ప్రసరింపబడు లాగా నా ప్రభావం మీరు తగిన ప్రణాళిక సిద్ధపరిచి ఆశీర్వదించండి. మా ప్రభువును రక్షకుడు చేసినామో పరంతుని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.